ఉమామహేశ్వర స్తోత్రం. సాహిత్యం, అర్థం. నమశివాభ్యాం. ఉమామహేశ్వర స్తోత్రం అనేది శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ స్తోత్రాల్లో ఒకటి. ఈ దివ్య శ్లోకం యొక్క సాహిత్యం మరియు అర్థం దైవిక జంట యొక్క దానగుణం మరియు రూపాన్ని వివరించే లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఉమామహేశ్వర స్తోత్రంలోని అన్ని చరణాలు నమశివాభ్యాం అనే పదాలతో ప్రారంభమయ్యి మహాదేవుడిని మరియు దేవతను వివిధ విధాలుగా సూచిస్తాయి. ఉమామహేశ్వర స్తోత్రం యొక్క అర్థం దేవత మరియు దేవత యొక్క స్వభావం మరియు లక్షణాలతో పాటు ఇది వివాహం మరియు గృహస్థాశ్రమం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది. శివపార్వతీ స్తోత్రం అని కూడా పిలువబడే ఈ దైవిక ప్రార్థనలో మొత్తం 12 చరణాలు మరియు ప్రయోజనాలను వివరించే అదనపు ఫలస్తుతి చరణాలు ఉన్నాయి. గురు ఆది శంకరాచార్యులు రచించిన ఉమామహేశ్వర స్తోత్రం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు శివుడు మరియు పార్వతీ దేవిని కలిసి పూజించడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఇది మంచి వైవాహిక జీవితానికి మరియు కుటుంబ సంబంధాలకు గొప్ప స్తోత్రం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నేను శివుడికి మరియు పార్వతీదేవికి నమస్కరించుచున్నాను. వారు నిత్యౌవనంగా ఉంటారు, ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. హిమవంతుడి ప్రియమైన కుమార్తె అతని జెండా ఎద్దు చిహ్నాన్ని కలిగి ఉంటుంది. నేను మీకు మళ్ళీ నమస్కరించుచున్నాను, శివుడి మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చిత పాదుకాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అన్ని ఆనందకరమైన తపస్సులు చేసే శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరించుచున్నాను. కేవలం నమస్కారం ద్వారా కోరుకున్నవన్నీ ఎవరు వరాలనిస్తారో నారాయణుడు పూజించే దివ్యమైన పాదాలు కలిగిన మీకు నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను, శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విశ్వీంద్ర సుపూజితాభ్యాం విభూతిపాతీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పవిత్ర ఎద్దును వాహనంగా కలిగి ఉన్న శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరించుచున్నాను. బ్రహ్మదేవుడు, విష్ణువు మరియు ఇంద్రుడు ఎవరి శరీరాన్ని పవిత్ర బూడిద మరియు గంధపు పూతలతో అలంకరించారో వారిని భక్తితో పూజిస్తాను. శివుడు మరియు పార్వతీదేవికి నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను. నమశివాభ్యాం జగధీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయ విగ్రహాభ్యాం జంభారుముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. విశ్వానికి అధిపతి అయిన శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. అన్ని లోకాలకు రాజు లాంటివాడు, విజయస్వరూపుడు, బురుములకు అధిపతి అయిన ఇంద్రుడు మరియు ఇతర ప్రముఖులచే నమస్కరించబడిన నీకు నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను. శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. నమశివాభ్యాం ప్రమౌషధాభ్యాం పంచాక్షరీ పంజరరంజితాభ్యాం ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అన్ని సమస్యలకు అత్యున్నత ఔషధమైన శివుడికి మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. పంచాక్షరీ మంత్రంతో నిండిన ప్రదేశంలో నివసించడం ఆనందించేవాడు, ప్రపంచ సృష్టి సంరక్షణ మరియు లయ వెనుక ఉన్నవాడు నేను మీకు మళ్ళీ నమస్కరిస్తున్నాను, శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం అతిసుందరాభ్యాం అత్యంతమాసక్త హృదయాంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అందం మరియు అందంతో మంత్రముగ్ధులను చేసే శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. అందరితో గొప్ప అనుబంధం కలిగి ఉంటారు, కమలం లాంటి హృదయం కలిగి ఉంటారు. అన్ని లోకాల ప్రజలకు ఎల్లప్పుడూ మంచి చేసే మీకు నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను, శివుడు పార్వతీదేవికి. నమశివాభ్యాం కలినాసనాభ్యాం కంకాల కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
ఈ కలియుగపు దుష్టకార్యాలను నాశనం చేసే శివుడు మరియు పార్వతీలకు నేను నమస్కరిస్తున్నాను. ఒకరు పుర్రెలు ధరించిన దైవిక జంట, మరొకరు సొగసైన దుస్తులు ధరించిన వారు. కైలాస పర్వతంపై నివసించే గొప్ప దేవుడు మరియు దేవత నేను మీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. దేవుడు శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అశేషలోకైక విశేషతాభ్యాం అకుంఠితాభ్యాం స్మృతి సంహృతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అశుభాలను నాశనం చేసే శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. అన్ని లోకాలలో మరియు వాటి జీవులలో ఆధిపత్యం మరియు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవాడు. ఎవరి శక్తికి పరిమితులు లేవు. స్మృతులను అనుసరించడం ద్వారా వారిని చేరుకోవచ్చు. నేను మీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం రథవాహనాభ్యాం రవీందు వైశ్వానరలోచనాభ్యాం రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని కళ్ళు కలిగిన దివ్యరథంపై కూర్చున్న శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. పౌర్ణమి లాంటి కమలం లాంటి ముఖం ఉన్న నీకు నేను మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. నమశివాభ్యాం జధిలం ధరాభ్యాం జరామృతుభ్యాం చ వివర్జితాభ్యాం జనార్దనాబ్జోద్భవ పూజితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జడలబ్బాయి జుట్టు కలిగిన శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. వృద్ధాప్యం మరియు మరణం ద్వారా ప్రభావితం కానివారు జనార్దనుడు మరియు కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మచేత పూజించబడుతున్నారు. నేను మీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వాచదా మల్లికాదామభృద్యాం శోభవతీ శాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. బిల్వ ఆకులు మరియు మల్లికా పువ్వులతో తయారు చేసిన దండలతో అలంకరించబడిన 3 కళ్ళు కలిగిన శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. శోభావతి మరియు శాంతవతీశ్వరుడు ఎవరు? నేను మీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. శివుడు మరియు పార్వతీదేవికి. నమశివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీ రక్షణబద్ధహృద్యాం సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. 3 లోకాల రక్షణలో అంకిత భావంతో ఉన్న సమస్త జీవుల రక్షకులైన శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. దేవతలు మరియు అసురులు పూజించే దైవిక జంట అయిన మీకు నేను మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. శివుడు మరియు పార్వతీదేవికి నేను నమస్కరిస్తున్నాను. స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠే ద్వాదశకం నరోయ ససర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురంతే శివలోకమేతి. శివుడు మరియు పార్వతీదేవిపై 3 సంధ్యలలో ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన ఈ 12 శ్లోకాలను పఠించే భక్తుడికి జీవితంలో అన్ని రకాల సంపదలు లభిస్తాయి. అలాంటి జీవులు 100 సంవత్సరాలు జీవిస్తారు మరియు చివరికి వారు శివలోకం పొందుతారు. ఉమామహేశ్వర స్తోత్రం ప్రయోజనాలు. ఫలశ్రుతి భాగంలో ప్రస్తావించబడిన ప్రయోజనాలతో పాటు ఉమామహేశ్వర స్తోత్రం యొక్క ప్రయోజనాలు చాలా వరకు విస్తరించి ఉన్నాయి. శివుడు మరియు పార్వతీదేవి దయ కోసం మరియు రోజువారీ పరిస్థితులను ఉద్ధరించడానికి కలిసి ధ్యానం చేయడం గొప్ప స్తోత్రం. అలాగే త్వరగా వివాహం చేసుకోవడానికి మరియు భార్యాభర్తల మధ్య సంబంధ సమస్యల నుండి ఉద్ధరించడానికి కూడా ఇది పఠించవలసిన గొప్ప స్తోత్రం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.